రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ పోలీస్ పహారాలో ఉంది. ఔటర్స్ ను లోపలికి అనుమతించడం లేదు పోలీసులు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం కేటాయించిన 650 ఎకరాల్లో ఫెన్సింగ్ కొనసాగుతోంది. అర్ధరాత్రి రైతుల దీక్ష శిబిరాన్ని తొలగించారు. దీంతో తొలగించడంతో అక్కడి నుంచి బాధిత రైతులు వెళ్లిపోయారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ పోలీస్ పహారాలో ఉంది. ఔటర్స్ ని లోపలికి అనుమతించడం లేదు పోలీసులు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం కేటాయించిన 650 ఎకరాల్లో ఫెన్సింగ్ కొనసాగుతోంది. అర్ధరాత్రి రైతులు దీక్ష శిబిరాన్ని తొలగించడంతో అక్కడి నుంచి బాధిత రైతులు వెళ్లిపోయారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం శంషాబాద్ మండలంలో ఉన్నటువంటి బహదూర్గూడ అంతా కూడా పూర్తిగా పోలీస్ పహారాలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు, విజువల్లో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కూడా రోడ్లపై పూర్తిగా పోలీసు వాహనాలు భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా ఈ యొక్క బహదూర్గూడ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామానికి నలువైపులా కూడా పూర్తిగా పోలీసుల పహారాలోనే కొనసాగుతుంది. ఇక్కడ అంటే గత కొన్ని రోజులుగా కూడా ఈ యొక్క బహదూర్గూడలో ఉన్నటువంటి రైతులంతా కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతంలోనే దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని పూర్తిగా ఇక్కడ కొద్ది రోజులుగా కూడా 24 అవర్స్ ఇక్కడే దీక్షలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఇందులో భాగంగానే నిన్న కాస్త అటు హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఈ యొక్క 650 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాంతానికి మొత్తం ఫెన్సింగ్ వేసినటువంటి సందర్భంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు, దీక్షలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, వారికి మద్దతుగా వచ్చినటువంటి కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల పైన కూడా దాడికి కూడా యత్నించినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైనటువంటి పోలీసులు కూడా వారందరినీ ఇక్కడ నుంచి ఆందోళన చేసినటువంటి రైతులను కావచ్చు, అలాగే పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా ఇక్కడ నుంచి పూర్తిగా తొలగించారని కూడా చెప్పొచ్చు. అంతేకాదు ఈ యొక్క దీక్షా శిబిరంలో కొనసాగుతున్నటువంటి మిగతా రైతులందరినీ కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో ఇక్కడ దీక్షా శిబిరంలో నిద్రపోతున్నటువంటి ఈ యొక్క రైతులందరినీ కూడా పూర్తిగా పక్కకు తప్పించి ఇక్కడ ఉన్నటువంటి దీక్షా శిబిరాన్ని అంతా కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క ప్రస్తుతం మన కనుచూపు మేరలో కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి కేవలం దగ్గరలో ఉందంటే ప్రస్తుతం మనం చూడవచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి పైలాన్ కూడా మనకు కనిపిస్తుంది. ఇటు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా సుమారుగా 650 ఎకరాలకు సంబంధించినటువంటి అంటే సర్వే నెంబర్ 28, 62లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ప్రభుత్వ రికార్డులలో ప్రభుత్వ భూమిగా ఉందని అటు రెవెన్యూ అధికారులు కూడా తెలియజేస్తారు. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా గత కొన్ని దశాబ్దాలుగా అంటే సుమారుగా 60 నుంచి 70 సంవత్సరాల నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి కూడా ఇదే ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ మరీ ముఖ్యంగా ఇక్కడ కూరగాయలతో పాటు పూల తోటలకు సంబంధించినటువంటి వ్యవసాయం ఎక్కువగా కూడా కొనసాగుతుంది. ఈ యొక్క పూల తోటలకు సంబంధించినటువంటి వ్యవసాయాన్ని కూడా నిర్వహిస్తూ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బహదూర్గూడ నివాసితులు కావచ్చు, అలాగే ఈ యొక్క బహదూర్గూడకు సమీపంలో ఉన్నటువంటి లక్ష్మీ తాండాకు సంబంధించినటువంటి రైతులు కూడా పూర్తిగా ఈ యొక్క వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు రైతులు కూడా ఈ యొక్క భూమిని అంటే ఏదైతే ప్రస్తుతం రెవెన్యూ అధికారులు చెప్పినటువంటి వివరాల ప్రకారం కూడా ప్రస్తుతం ఇక్కడ రాబోయేటటువంటి బుల్లెట్ ట్రైన్ సంబంధించినటువంటి టెర్మినల్ హబ్ నిర్మించేందుకు నేపథ్యంలో కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని నిర్దేశించాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా అంటే గత కొన్ని దశాబ్దాలుగా కూడా ఇక్కడ ప్రభుత్వ స్థలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగుతున్నటువంటి ఈ రైతులందరికీ కూడా హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఒక లేఅవుట్ ని నిర్మించి ఆ యొక్క హెచ్ఎండిఏ లేఅవుట్ లో ప్రతి ఒక్క రైతుకి కూడా అంటే ఇక్కడ ఒక్కొక్కరికి ఎకరం నుంచి 2 ఎకరాల వరకు భూమి కూడా సాగు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క రైతులందరికీ కూడా 500 గజాల చొప్పున కూడా హెచ్ఎండిఏ లేఅవుట్ లో ప్లాట్లను కూడా ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ అటు రైతులు మాత్రం ఈ యొక్క ఏదైతే రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి ఆఫర్ ను కూడా తిరస్కరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మాకు ఈ యొక్క వ్యవసాయం చేసుకుని జీవనోపాధిగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితులనే మాకు సమీప ప్రాంతాల్లో మరొక చోట ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి భూమిని ఇస్తే తప్ప మీ ఇక్కడ నుంచి తప్పుకోబని చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు అటు హైడ్రా సహకారంతో పూర్తిగా ఈ యొక్క 650 ఎకరాలకు సంబంధించిన స్థలాన్ని కూడా పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది. ప్రియా. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.